ప్రాపర్గా చేసేవాళ్ళు కూడా ఉన్నారు, బట్ చాలా అరుదు. సరే, పార్టీలు వైజ్ వద్దాం. తెలుగుదేశం పార్టీ 1 ఇయర్లో అంటే 95 చంద్రబాబు మీకు కనిపించారా, లేకపోతే కొత్త చంద్రబాబు గారు కనిపించారా? అంటే అప్పుడు సిబిఎన్ గారికి ఇప్పుడు ఏంటంటే సార్, స్ట్రక్చర్లో చాలా చేంజెస్ వచ్చేసాయి. ఆబ్వియస్గా లోకేష్ గారి సిస్టమ్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంది. ప్రొఫెషనల్స్ కనిపిస్తుందా? ఆబ్వియస్లీగా సార్, ఇప్పుడు ఈ రోజైనా రేపైనా ఆయన టేక్ ఓవర్ చేసుకోవాల్సిందే కదా సార్. హ్యావ్ టు, ఇప్పుడు ఈయన ఎక్స్పీరియన్స్ ఆయనకు తోడవాలి, ఆయన స్ట్రక్చర్, ఆర్గనైజింగ్, యూత్ని తీసుకురావాలి. ఎమ్మెల్యే చాలామంది క్యాండిడేట్స్ లోకేష్ ప్రిఫర్ చేసిన క్యాండిడేట్స్కి వచ్చింది. సో ఆయన అంటూ ఒక కోటరీ అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు, ఆయన బిల్డ్ చేసుకుని ఆ పర్సన్స్తో ముందుకెళ్తున్నారు. హ్యావ్ హిజ్ ఓన్ సెట్ ఆఫ్ ఆడియన్స్ కదా, ఆయనకు ఉండాలి. కాబట్టి ఇప్పుడు సెకండ్ ర్యాంక్ లీడర్షిప్ ఆయన చేతికే వస్తుంది. ఎట్లాగా ఈ హ్యాస్ టు హ్యాండిల్, అది ఇన్నోవేటబుల్. ప్రాంతీయ పార్టీలో మనం కొత్త వాళ్ళు వచ్చి బయట నుంచి దాన్ని టేక్ ఓవర్ చేస్తాను అనుకోలేం. కానీ బట్ నాయుడు గారి గ్రాఫ్ ఎలా ఉంది అంటే ఓవరాల్గా ఒక 7% అయితే మాకు డిఫరెన్షియేట్ కనపడుతుంది సార్. మామూలుగా ఓట్లు వేసిన వాళ్ళలో ఒక 7% మంది మటుకు అన్సాటిస్ఫాక్టరీ ఉన్నారు. నాయుడు గారి గ్రాఫ్ బాగుంది కంపారిటివ్లీ ఎమ్మెల్యేల పనితీరు పోలిస్తే. ఇక్కడ ఏమవుతుంటే రెండు డిఫరెంట్ క్వశ్చన్స్ సార్. మీకు 80% ఓటేజ్ మటుకు ఓట్ బ్యాంకింగ్ పార్టీదే ఉంటుంది. ఎవరికి ఇప్పుడు మీరు నిలబడ్డా, నేను నిలబడ్డా, అసలు ఎవరు నిలబడ్డా కానీ 70-80% ఓట్ బ్యాంకింగ్ పార్టీదే ఉంటుంది. సో మిగతా 20-30%, అది 10,000 కావచ్చు, 15,000 కావచ్చు, 20,000-25,000 ఒక మ్యాక్సిమం అనుకుంటే, 30,000 అనుకుంటే, వీళ్ళు మటుకే పుల్ చేసుకుంటారు. ఆ క్యాస్ట్ పరంగా కావచ్చు, అతని యొక్క పనితీరు కావచ్చు, వీళ్ళు పుల్ చేసుకునేది ఉంటుంది. ఇక్కడ డ్యామేజ్ జరిగినా, ఇక్కడ ఒక 5,000 పెంచుకోగలిగిన అయినా, లేదా 5,000 తగ్గించుకోగలిగినా, వీళ్ళు 15,000 పోగొట్టున్నారు అనుకోండి, డ్యామేజ్ ఎక్కువ అయిపోయినట్టు అవుతుంటుంది. సో మీరు అడిగిన క్వశ్చన్కి నాయుడు గారి అంటే చివరికి ఎమ్మెల్యే గెలవాలని ఉంటుంది కదా. అవును. సో ఎమ్మెల్యే డ్యామేజ్ ఎక్కువ చేసినప్పుడు ఈ రెండు కలిపితే మటుకు అది తగ్గుతుంది. కేవలం చంద్రబాబు గారి పనితీరు, పరిపాలన అంటే కంపారిటివ్లీ ఒక 7% అంటే పర్లేదు, చాలా బాగున్నట్టు. 35 పారామీటర్స్ మీరు స్టడీ చేస్తారు కదా సార్. అందులో ఈ లేటెస్ట్గా టేకప్ చేసిన ల్యాండ్ పూలింగ్ ఆస్పెక్ట్ ఎక్కడైనా వచ్చిందా? 44,000 ఎకరాల అదనపు సమీకరణ అంటే అదే సార్, ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతానికి కొన్ని క్వశ్చన్లు మారిపోతూ ఉంటాయి సార్. విజయవాడ, గుంటూరు ప్రాంతానికి అది మోర్ ఎఫెక్టెడ్ కాబట్టి ఆ ప్రాంతానికే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు అమరావతి మీకు డెవలప్ అయితే అనుకుంటున్నారా, ఎలా ఉంటుందంటే అట్లా ఒక క్వశ్చన్ ఉంటుంది. లేదా ల్యాండ్ పూలింగ్ ఇంకా నమ్ముతారా, లేకపోతే పాత వాళ్ళు ఇబ్బంది పడ్డ రైతులు ఉంటారు, వీళ్ళు ఉంటారు అని ఆ క్వశ్చన్ దానికి వెళ్తుంది. ఇప్పుడు మీకు ఉత్తరాంధ్రలో ఉన్న ఇష్యూస్ ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు మీకు గంజాయి అనేది ఓవరాల్గా చాలా వరకు తగ్గింది. అదే మీకు ఉత్తరాంధ్రలో గంజాయి అనేది యూసేజ్ ఎక్కువ పెరుగుతుంది కంపారిటివ్లీ. యావరేజ్గా ఆంధ్రప్రదేశ్లో తగ్గింది, బట్ ఉత్తరాంధ్రలో పెరుగుతుంది. ఎందుకంటే సోర్స్ దగ్గర ఏజెన్సీ ఏరియాలో సోర్స్ మీకు తెలియదు కదా, సోర్స్ ఎక్కువ కదా, సోర్స్ ఉన్న దగ్గర ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది కదా సార్. పొగ వస్తున్న దగ్గరలో అంటే స్మెల్ ఎక్కువ ఉంటున్నట్టు. రైట్. అంటే ఇంకప్పుడు నాయుడు